जो टोटल गेमिंग को जानता हो, मैं जानता, मैं जान पहचान। किचन का कचना सॉर्ट को किचन का चंद्र नोट करता रहा। ఏడా ఏం దొరికిందేమో किचन దొరికితే ఏం లేదు దానికి किचन దా బిడ్డ నేను చూస్తుందా నువ్వైతే తిందుదా తినిపో మళ్ళీ ఖరాబ్ చెయ్యకు ಅದು ಪರದೇಸಿ 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 रे यारा दिल का दुनिया తొమ్మిది అవుతుంది తిని ఫాస్ట్గా పెట్టుకొని నేను రిమోట్ చూడే ఫస్ట్ ఇడుందిగా ఉన్నది నేను ఏం చేస్తలేను ఏసీ ఆఫ్ చేస్తావా ఏసీ ఆఫ్ చేస్తా ఉన్నది అది సన్నం చల్లగా అయిపోతే తినబుద్దిగా నాకు ఉబ్బరం అవుతుంది కాళ్ళకు ఉబ్బరం అవుతుంది కాళ్ళకి టీవీ మార్చి పెడతాను ఇక్కడ కూర్చొని తిను కనిపిస్తుందా అంటే దాంట్లో కనిపిస్తుంది సబ్స్క్రైబర్స్కి అవునా చూసారు ఓకే సెకండ్ दिल का दुनिया अब పెట్టే ఇదా హలో ఈ నమ్మకంతో కూడిన చిత్రం దీనికేం మంచి ఉన్నాయి. మనం ఏ ప్రోగ్రామ్ లేవు డిజైన్ బట్ చేసి రోబోను అది అన్నం ఉంచుతామో అదే కూర పనిచేస్తుంది. వేసినాం, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇంట్లో మనం ఇంట్లో వేసినాయా? ప్రోగ్రామ్ చేసిందే కాకుండా తనకు తానుగా మరికొన్ని విషయాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంది ఈ టెక్నాలజీలో. అందుకే ఈ కృత్రిమ మేధస్సు కలిగిన రోబోలను చట్టసభలకు పంపించాలని కోరుతున్నారు నిపుణులు. అయితే ఇలాంటి రోబోను సైతం హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మరికొందరు నిపుణులు. మంచి కూర్చోను ఇది జరపాలా సినిమాలో చిట్టి రోబోకు రెడ్ చిప్ పెట్టినట్లుగా ఈ హ్యూమనాయిడ్ రోబోల టెక్నాలజీని కూడా హ్యాక్ చేసి వాటి ప్రోగ్రామ్స్ ను చెడు పనులకు ఉపయోగిస్తే వినుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. సినిమాలో చూపిస్తున్నట్లు రోబోలు డాన్స్ చేస్తున్నట్లుగానో ఇంటి పనులు చేస్తున్నట్లుగానో ఉంటే సంతోషమే. కానీ ఆధిపత్యంతో మనుషులపై దాడులకు దిగితే మాత్రం మర మనిషితో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా మనకి ఫ్యూచర్ లో ఈ రోబోకి సంబంధించి ఇంకా సీరియస్ టాపిక్ ఏదో వచ్చేటట్టు అనిపిస్తుంది. ఓకే, కానీ కొద్ది రోజుల్లో పాస్ట్ లోకి కలిసిపోబోతున్న ఈ వరంగల్ జైలుకు సంబంధించి ఒక ప్రత్యేక కథనం మీకోసం సిద్ధంగా ఉంది. బ్రేక్ తర్వాత తెలుసా? మళ్ళీ ముచ్చట పెట్టాలా
జలుబు చుట్టూ చూసావు మరేం పెట్టాలి ఇమ్యూనిటీని రెండింటిని సాలిడ్ గా ఉంచుకోండి. Enduramass. Gain weight, stay fit, look great. జీవితంలోని అందమైన ముహూర్తాలలో నా ప్రయాణాలలో ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను. ఈ బ్రిడ్జ్ తప్ప ఇంకో చోట దొరకదా? సరే కిక్ ఆఫ్ ది లాస్ట్. ఇదేమో సౌత్ బ్రిడ్జ్ నాకే తెలుసు. మనలో ఎవడో ఒకటి కిందకెళ్ళాలి. ఈడెవడో రెడీగా ఉన్నాడు. చేతులెత్తి దండం పెట్టే పొజిషన్ లో కూడా లేదు సార్. చాలా స్లో సార్. కిక్ ఆఫ్ ది టాప్. మీకు ఒక్కడే కదా వెళ్ళిపోవాలి. రాబర్ట్ డోంట్ వరీ, అడాప్ట్ యువర్ వైఫ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎలాగో పోతున్నాగా. లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు కూడా మీకు టీ ఫ్యామిలీ కావాలా? మొత్తం బ్రిడ్జ్ ని హైజాక్ చేసేస్తున్నాం. ఒక్కడు కూడా ఇంటి చదివాడు. నేను చెప్పింది వినాలి, మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే. ఇప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడు శభాష్, కరెక్ట్ డెసిషన్. పోతే మొత్తం మందగా పోతాం. ఈ చంపుకోవడాలు చంపించుకోవడాలు ఉండవు. మీరు ఎలాగైనా చావండి, మీరు చెప్పింది మాత్రం మేము వినాం. మనతో పాటు వీళ్ళంతా అలా తీసుకెళ్ళి వాళ్ళ ఆత్మలు అలా బయట ఉంటే రోమాలు స్టాండింగ్. లెట్స్ బ్రేక్ ద బ్రిడ్జ్. మా అవయ్య ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి వినండి. చెప్పండి. అలా కిందకు చూస్తే అలా ఎమోషన్ తెలవాలి కదా. కళ్ళలో కళ్ళు 90 degrees లో పెట్టి చూడాలి. ఫ్రిడ్జ్ 180 degrees లో ఉంది. ఇప్పుడు 90 degrees అవసరం. ఇది కుదరదా? బ్రో షురు అంటే ఏమ్మా 90 degrees లో కాకపోయినా స్మాల్ 30 degrees లో చూడండి అమ్మా. మా అవయ్య నాన్న అందరూ ఉన్నావు కదా. హారిక, ఒకసారి నేను చెప్పి చెప్పేది నేను చెప్తా బ్రో. అరే నేను చెప్తా ఇక్కడ మాట్లాడండి అయ్యా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మాట్లాడాలి. అరే ఎవరో ఒక డెసిషన్ తీసుకోండి. ముసలాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఉన్నారన్నా. కామన్ సెన్స్ లేదు ఒక్కొక్కడికి. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు కాపుగా ఉండాలో ఇల్లు బతికారు కదా. ఏం నేర్చుకున్నారా మీరు? గొంతులు అందుకో మాట తిననుకో ఒక్క తీస్తా. మీకు హార్ట్ లో హోల్. వాళ్ళు మాట్లాడే వరకు ఎవరైనా మాట్లాడారనుకో పెళ్ళాన్ని కంట్రోల్లో పెడదాం అనుకున్నాను. కంట్రోల్లో పెట్టడానికి నువ్వు మిషన్ నాలో సగం. అరే చిన్నప్పుడు బడి భయం వేసి మానేసిన అమ్మ నాలుగు తగిలించి బడి పంపించి ఇప్పుడు పెళ్ళంటే భయం పాడిపోయినా. అరే నువ్వు నాలుగు తగిలి తిరిగి వెళ్ళేస్తారా? నువ్వు లేకపోతే బాగా, నువ్వు ఉంటే ఫ్రస్ట్రేషన్ అనుకున్నాను హారిక. కానీ ఆ రెండు ఉంటేనే లైఫ్ ఇస్ కంప్లీట్ అని తెలుసుకున్నాను. ఇంట్లో నుంచి వచ్చేసి తప్పు చేశాం. ఆ తప్పు తెలుసుకోకుండా మీ మీద గెలవడానికి ఇంకో తప్పు చేసినాం. మీ మీద గెలవడం కాదు, మిమ్మల్ని గెలుచుకోవడం ముఖ్యమని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ సలహాలను గౌరవిస్తాను, నీ కోపాన్ని భరిస్తాను, నీ ఇష్టాల్ని ప్రేమిస్తాను. అరే భయ్యా ఇప్పటికి ఇగోలేదు భయ్యా. మీ కాళ్ళతానే సిందికి మొత్తం కుక్కలకి పడి ఉన్నాం. ఏ రిలేషన్ అయినా నిలబడాలంటే గుండెల మీద చేసుకుని నిజాయితీగా రెండు మాటలు చెప్తే చాలు. నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఐ లవ్ యూ, నా వల్ల నువ్వు బాధపడ్డప్పుడు ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ హారిక. ఐఎమ్ సారీ హారిక. మీ మీద చచ్చేంత ప్రేమ ఉందని మాటల్లో చెప్పాం. ఇప్పటికీ నమ్మకపోతే చేతులను చూపిస్తాం. పక్కన పడి
జోకులు వేస్తుంటారు కదా వీళ్ళు. కానీ ఏ భార్య తన భర్తని ఎవరి దగ్గర తక్కువ చేసి మాట్లాడుతుంది. మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం. మేము మిమ్మల్ని ఎలా వదిలేస్తాం అనుకునేవారు ఈ పెళ్లి మీరు ఆపేరు అనుకుంటున్నారు. అనసూయకి మేము చెప్తే మీ దగ్గర కూర్చుంది. పెళ్లి నువ్వు దూకేస్తే మన ఫోటోని కామెంట్స్ లో ఎవరు జాయిన్ చేస్తారు? నువ్వు దూకేస్తే నా వాళ్ళు రాలే కిందికి ఇంకా వెళ్తారు. మా అమ్మయ్య ఒప్పేసుకున్నాను. ఏమొస్తానో ఉంటారా మీరు? హ్యాపీనెస్ ఏదో కొంచెం అటే చూపించండి. రండమ్మా, రండి రండి, అందరూ జాగ్రత్తగా రండి. అందరూ చెల్లి జారే. మోహాన్ని కావాలా? కొట్టుకు సాగరా పిచ్చినప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే రైట్ టైంలో ఎప్పుడు యూనిట్ గా ఉండదు. ఒక 5 నిమిషాలు ఆగుంటే 1 by 1 వెళ్ళిపోయేవాళ్ళంగా. ఇప్పుడు అందరూ దూకేయండి. మీరు పట్ల ఉన్నారు. మా ఫ్రస్ట్రేషన్ పరిస్థితి ఏంటి? ఫ్రస్ట్రేషన్ రాసున్నాం కదా. అది రెస్క్యూ టీం వచ్చే వరకు ఈ ఆసనం వేస్తూనే ఉండండి. బాయ్ బాయ్. లెట్స్ హావ్ సమ్ ఫన్. దెబ్బకి సెట్ చేశా. బాగైంది. హలో ప్రసాద్, బాగున్నావా? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? ఆ అమ్మాయి మా ఫేస్బుక్ ఫ్రెండ్. మీ లోగో కొట్టించడానికి మేమే ఇలా ప్లాన్ చేస్తాం. హలో, ఫేస్బుక్ తో జాగ్రత్త. ఫైనల్లీ భార్యలను ఎలా మేనేజ్ చేయాలో మన వాళ్ళకి అర్థమైపోయింది. మనకు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం ఇక్కడే టైం స్పెండ్ చేయాలి. ఏం లేదు ఊరికే చెప్పండి. సంక్రాంతి కదా, ఫ్రెండ్స్ ఏదో కోడి పందాలు అవి ఉన్నాయి. ఏం రావాలి కొత్తగా రాకమైంది. పండుగ కూడా పిల్లలతో ఉండాలని చెప్పిన. పండక్కి వైఫ్ తో కలిసి ఉంటే ఆ హ్యాపీ మూమెంట్స్ ఆ మ్యాజిక్ ఐ వాంట్ టు మిస్ ఇట్. మీరు ఎలాంటి ఎంజాయ్ చేయండి. ఆర్ యు షూర్? మీకు మేము ఇంపార్టెంట్ అన్నారు కదా, అది చాలు. అది కూడా పక్క పక్కా వెళ్ళండి. బాయ్. చెప్పారు కదా bro. పండగ పుట్టలు అంటే చింతపండు తేవాలా? చీటి పంట కలెక్షన్స్కి వచ్చానే. ఇప్పుడు చింతపండు అసలు నేను మాట్లాడు నువ్వు మాట్లాడు. ఏంటమ్మా పెళ్ళాం సార్? పెళ్ళాం అంటే మీకు తెలిసేది ఫ్రస్ట్రేషన్ ఏంటో. ఫ్రస్ట్రేషన్, పిల్ల ఫ్రస్ట్రేషన్ మాకు చెప్తున్నా బాబు. పెళ్ళాన్ని ఎలా డీల్ చేయాలో దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏం సార్ అది? ఐ విల్ టెల్ యూ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చెప్పినా, ఏం అడిగినా, ఏం చేసినా ఒకే ఒక్క మాట. అంతేగా ఇంతేగా అని తల ఊపుకుంటూ వెళ్ళిపోవాలి. లైఫ్ అద్భుతంగా ఉంటుందమ్మా. నేను చెప్తున్నాను కదా, ఇదే నిజం. హలో సిస్టర్స్, గో గో టేక్ ఆఫ్ యువర్ హస్బెండ్స్. అంతేగా. అరే గంట ఎప్పుడు కూర్చున్నాలే కనిపిస్తలేదు. గట్టి పట్టుకో మళ్ళీ పడే. చూడు నమస్కారం అండి. టచ్ రాలే. అరే లేవు బాబు. అరే శీలావతి, మీరు ఇప్పుడే వచ్చారు కదా, ఆఫీస్ పెట్టారో లేదో అని నేను కాపీ చేశాను. అయ్యో మీరంత మంచోళ్ళ అంటే
మీ ఇష్టం. ఇదిగో 3 లక్షలు నీ చేతితో కృష్ణారావు గారికి ఇవ్వు. అన్నయ్య వచ్చాక మిగతా సెటిల్ చేద్దాం. డోర్ జాగ్రత్త తీసుకోలేము కానీ డబ్బు జాగ్రత్త తీసుకోగలం. ఇవి మనకు వచ్చే లాభాలన్నమాట. ఇచ్చే ఉంటారు బాబు. ఒంగోలు నుంచి బియ్యం లోడ్ వచ్చింది బాబు. గోడౌన్లో పెట్టేయమని చెప్పాను. అలాగే అన్నయ్య వచ్చాడు. ఏంటి సత్యమూర్తి గారు, గోధుమ రేట్ ఏంటి సగానికి సగం పడిపోయినట్టుంది? కొనుక్కున్న వాళ్ళని ఎత్తుని కొట్టేసుకోవాల్సిందే. ఆ కృష్ణారావు ఏంటి మొన్న 5 లోడ్లు కొనిపెట్టుకున్నా అంట. వాడికి ఎంతన్నా సరిపోదు. ఆ గోధుమ పిండి ఆడించి చపాతీలు చేసుకోవాల్సిందే. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఇంకా నయం అంత దగ్గర స్టాక్ లేదు. అన్నయ్య ఏంట్రా? ఏమి లేదు, ఊరెళ్ళి పాపని కళ్యాణి తీసుకొస్తాను. వెళ్ళు, జాగ్రత్త. వీడెవడు ఏది నాకు చెప్పకుండా చేయడు. సరే తిను అన్న ఫస్ట్ అన్నం దగ్గరికి. ప్రతి సౌందర్యం మనగాడై తెలుస్తుంది. 4 లక్షల కన్నా ఎక్కువ సునీల్ ఇంకా సునీత. ఏమొస్తుందో 2 లక్షల కన్నా ఎక్కువ కిరణ్. 10,000. రండి నీళ్లు తెచ్చి ఆ మెట్టు కడగరా. అదేంటమ్మా ఏదేమన్నా మెట్టెక్కిందా? అవతారం నీదందుకోసం అయినా అప్పుడే లేదు ఇంకా స్పీడ్గానే తింటున్నాం. గుడ్ బాయ్ బెటర్.
ఇంత జల్దీ తినడు ఏడనే వేసుకున్నావే నా పండు. ఇంత జల్దీ తింటున్నావు కదా, షాక్ నేనైతే. అదే అప్పుడు ఎంతసేపు తింటుండే? చాలా లేట్ తింటుంది. స్పీడ్ తింటున్నావు, నీట్గా తింటున్నావు ఇక. మరి అన్నీ తింటున్నావు. ఆకులు, కరివేపాకు. డాడీతో బిర్యానీ వేయించుకున్నాను. ఓకే, తిను. తినబడా. Namaskar. We are coming from Excel Engineering College. Robotic Research Students. Dr. వసీకరణని మీట్ అవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ప్లీజ్ కమ్ ఇన్. భయ్యా అమ్మ హైపర్ బోలారా. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేను డాక్టర్ వసీకర్ గారి అసిస్టెంట్. ఓహో, మీ పేరు? వెన్నెల. బ్యూటిఫుల్. థ్యాంక్స్. వెన్నెల. వాట్? చంద్రుల్లో గ్రావిటీ లేదన్నది అబద్ధం అండి. వై? మీరు అలాగే ఉన్నారు కదా. అయ్యో, రింగ్ టోన్ వాయిస్ ఉంది. కెన్ హ్యావ్ యువర్ నంబర్? 11423879. మునిగిపోతాం. చొక్క కాలో పడుతుంది. హాయ్. డాక్టర్ మేము మెకాట్రానిక్ స్టూడెంట్స్. కొత్తగా మీరు హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేశారని ప్రొఫెసర్ మిత్రా చెప్పారు. దాన్ని మేము చూడొచ్చా ప్లీజ్? షూర్. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్, ప్రాజెక్ట్ వెన్నెల. ముద్దు పేరు నెల. నైస్, ఇంటెలిజెంట్, లవ్లీ అసిస్టెంట్. హ్యూమనాయిడ్ X12 2018 మోడల్, క్వాంటమ్ కోర్ మిలీనియం, X12 5D extreme processor, unlimited cloud memory and 1 terabyte speed, built-in simulated amygdala. ఇది దీని MPU, మెమరీ అండ్ పవర్ యూనిట్, హృదయం లాంటిది. MPU. ఇప్పుడు ఏమంటారా? మరో ఫోన్ నంబర్? బై IMEI నంబర్. ఇది కూడా చిట్టి లాగిన డాక్టర్? కాదు, ఇది అసిమోవ్ విధులకు లోపల తయారు చేయబడ్డ డొమెస్టిక్ పర్పస్ రోబోట్. ఇది ఫ్రెండ్గా, కేర్ టేకర్గా, సెక్రటరీగా, మనిషికి అన్ని వేళలా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీనికి ఫీలింగ్స్ ఉంటాయా డాక్టర్? ఉన్నాయి. ప్రీ ప్రోగ్రామ్, కస్టమైజబుల్, కంట్రోల్డ్ ఫీలింగ్స్. చిట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉందా డాక్టర్? నేడు ఎందరో వైజ్ఞానికుల చేత కనిపెట్టబడ్డవన్నీ ఆరంభంలో ఆపదని ఎదిరించబడి నిరాకరించబడ్డవే. కాలానుగుణంగా వాటి అవసరం వచ్చి ఉపయోగపడ్డాయి. చిట్టి అవసరం కూడా ఒక రోజు రావచ్చు. హే నిఖిత, గో టు హెల్ప్. పక్కరా నిఖిత నేను చెప్పేది విను. తమాషాకి నేను నేర్పిద్దామని తనతో ఫ్లోర్ చేస్తే నటించాను. కానీ రోబోట్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా బార్బీ బుజ్జి స్నో ఇచ్చింది. హే నన్ను నమ్మరా, నీ బర్త్డే కోసం యాపిల్ వాచ్ కూడా బుక్ చేసి ఉంచాను తెలుసా మరి? Guys,
अम्मा ये स्टार्ट कर सुषमा आज लोकशा में नया कलेक्शन आया है खाना खाने में आ जाना ठीक है ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా తెచ్చామండి వి స్పెండ్ క్వాలిటీ టైం పోనివరా నా బంగారం కాదు ముఖ్యమైన ఫోన్ చేయాలి ఇప్పుడు ఇస్తాను ఇవ్వరా తీసుకో ఏం కాదురా ఇంటికి వస్తారా ఎంత పాట అయిందేంటి రాత్రికి వంకాయ కూర చేయలేదు అయినవా కిషన్ మామ మంచిగా మన ప్రిన్సిపల్ పని ఏంటిదిరా అదేం లేదా ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి పిఆర్సీకి మంచి లైక్ పడింది మనకి ప్రమోట్ చేసి ఆన్సైట్ పంపించేసాడు ఎంతవరకు రాలేదు రేపు మావేది కూర్చున్నావు మామ అందుకని ఇవాళ తీసుకొచ్చి ఇందులో డ్యూయల్ ఫెసిలిటీ కూడా ఉంది రకనా సీట్లో ఉన్నారా క్రౌడ్ ఎక్కువగా ఉంది డేంజర్ గర్ల్ఫ్రెండ్ కావాలి హాయ్ సనా సారీ సనా అది బొమ్మ సనా కోప్పడదని కావాలంటే నేను దానికి శిక్షగా 112 ముద్దులు ఇచ్చినా ఫ్లయింగ్ కిస్ సార్ మొబైల్ మిస్ అయింది కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి అందుకే ఈ జనం వెళ్ళి వెనక్కి వెళ్ళు సెల్ ఫోన్ ఎగిరిపోతుంది ఫోన్ ఎక్కడికి పోయి ఉంటుంది ఎవరిదంతా చేస్తుంది దేనికి ఇదంతా ఒక ముఠా చేస్తున్న పనా లేక ఒకే వ్యక్త భయంగా ఉందండి లోకం అంతరించిపోతుంటారా దాని సూచన ఇది ఓజోన్ కొన్న కన్నం లాంటిదే ఆకాశం ఏదో బ్లాక్ హోల్ ఉందంట అదే ఫోన్ లేని పీల్చి లాగేస్తుందంట హలో ఊరుకోవయ్యా అదేదో ఫైనాన్స్ కావాలంటే మాట్లాడుతున్నావు షేర్ మార్కెట్ లో వర్క్ సార్ సెల్ ఫోన్ లేకపోతే బతికే లేదు వాట్సాప్ సెల్ఫీ లేని లైఫ్ వేస్టే నేను మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకువెళ్తాను ఇప్పుడు చెయ్యాలి అయిపోయింది ఆయనకు అట్లా వర్క్ చేస్తున్నారు సెల్ ఫోన్ లోనే కాపురం చేస్తున్నాం అండి కాంటాక్ట్స్ లో అమ్మ అనే నెంబర్ సేవ్ చేశాను ఇప్పుడు మా అమ్మ ల్యాండ్ లైన్ నెంబర్ కూడా గుర్తులేదు అందులోనే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏటీఎం పిన్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి నేను నాకు ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోస్ వీడియోస్ అన్నీ అందులో ఉన్నాయి ఎవరైనా తీసి బ్యాటరీ సైట్ లో పెడితే ఇక్కడ వేరే సెక్షన్ ఉందా ఓ ఉందా అసలు సార్ ముందు పక్కన చేసుకొని పెట్టుకుంటారా ఇవ్వు సార్ చాలా సెంటిమెంట్ ఉంది సార్ సార్ ప్లీజ్ సార్ కంప్లైంట్ రాస్తున్నాయి సెల్ ఫోన్ కార్డ్ తాడి కట్టాను సార్ దాంతో పాటు కార్డ్ పోయింది సార్ 10 సవర్లు సార్ ఎలా వెళ్తలేదు ఫోన్ బిల్ మిగిలితే ప్రశాంతంగా ఉన్నట్టు సరే ఇది గ్రహదోషం సార్ శనీశ్వరుడికి అభిషేకం చేస్తే సరిపోతుంది చాలేవయ్యా ఒకటి కమిషనర్ గారు నమ్మకం వాళ్ళకి దోషం అంట సార్ సీఎం ఫోన్ పోయింది సార్ అవును సార్ మీ పిఏ నా ముందే ఉన్నారు నేను మాట్లాడతాను సార్ సార్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఫుల్గా రాళ్ళతో పొందుకుంటాం సార్ 0.25 క్యారెట్ సార్ 526 రాళ్ళు సార్ సార్ 2 కోట్ల రూపాయలు సార్ కొంచెం మీరు అలాగే కనిపెట్టండి సార్ అలాగే థ్యాంక్ యూ సార్ సార్ మీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కానిస్టేబుల్ సిమ్టమ్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉన్నది ఏమైంది సార్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే కదా సార్
మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే సిమ్ కార్డు ద్వారా ఒక్క ఫోన్ కూడా ట్రాక్ చేయలేకపోయాం సార్. అన్ని సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఊళ్ళో ఉన్న మొత్తం ఫోన్లు కనబడకుండా పోయాయి. అదేగాక అన్ని స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమస్కారం. ముఖ్యాంశాలు. సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం. భయంతో ప్రజలు. పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయం. నిపుణులతో చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం. So, I think you know the situation. What is this? ఏ ఫినామినన్ ఇది? దిస్ ఇస్ స్ట్రేంజ్. ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్, ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను. ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరు ఎక్కడ రికార్డ్ చేయలేదు. ఇప్పటికీ సైంటిఫిక్ గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదే క్లియర్ గా తెలుస్తుంది. దిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ అటాక్. ఏదో పెద్ద ప్లానే వేశారు. జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నిద్రపోవటం మనకు అలవాటైంది. ఒకవేళ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా? కాదు సార్. ఐఎస్ఆర్ఓ రిపోర్ట్స్ ప్రకారం స్పేస్ లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూమెంట్ కానీ యాక్టివిటీ కానీ నమోదు కాలేదు. ఇదే ఫీల్డ్ లో రీసెర్చ్ కొనసాగిస్తున్నా ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో. ఐ మీన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీ నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు అనుకుంటాం. ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే. నాకు తెలిసి 2 రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకుల మళ్ళీ ఎగిరిపోవడం అనే టెక్నాలజీ ఎక్కడ మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒకరు ఫూలిష్ రోబోని కనిపెట్టారు కదా, అలాగే ఇంకో క్రైమ్ సైంటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలన్న పిచ్చ ఆలోచనతో ఇంకో ఫూలిష్ రోబోని కనిపెట్టాడు ఏమో. వీరెవరు? చనిపోయారే ఏఆర్డి లీడర్ బోరా. వారి కొడుకు దీనేంద్ర బోరా సైంటిస్ట్. వీరు ఏఆర్డీలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు. సార్, సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన ఆ రోజు ఇన్సాట్ 3D వెదర్ శాటిలైట్ నుంచి సీసాట్ 16 కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి లభించిన డేటా విజువలైజేషన్. ఇక్కడ చుక్కలు చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్. ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగున పడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. సార్, సెల్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు. అంటే సీ లెవెల్ నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు. దూరం చూశారంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ దాటిపోలేదు. ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి. 4 ఫోర్సెస్ మనకు తెలుసు: గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. మొబైల్ ఫోన్స్ మాత్రమే ఆకర్షించడం ఈ 4 వల్ల కాదు. ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ. కంటైనర్లని ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందయ్యా? గోవింద, ఇంకా ఆంధ్ర బోర్డర్ కూడా పడి దాటలేదా? ఇదిగో తెల్లారితే ఇచ్చారయ్యా. ఊళ్ళో ఒక్కరి దగ్గర కూడా సరిపోలేదు. తెల్లారుజాము నుంచే తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచుంటారయ్యా. తెల్లారి నుంచి నువ్వు ఇదే కోతకు వస్తున్నావు. ఇప్పుడు వచ్చే పాటని ఇట్లాగే ఉంటున్నాయిరా. రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతాయి. మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం. మనకు మాత్రమే కాదు, ఊరికి కూడా. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్
ఇది తన ఫోన్ కూడా పెద్ద స్ట్రాంగ్ ఎలా 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 అంటే నాకు స్ట్రాంగ్. అవును, కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ లోని అమినో సత్తి పళ్ళని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఎందుకంటే సరైన పోషణ అందుతుంది. నా పళ్ళ స్ట్రాంగ్ అయితే నేను స్ట్రాంగ్. లేదా జీన్స్ ప్రెషర్ తీసేయండి. తెలుగుషాది.com కి వచ్చేయండి. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మీ పళ్ళను బ్రష్ చేసుకోవడం దీనికి దారి తీసి మీకు చిగుళ్ళ సమస్య ఉండవచ్చు. ఒకసారి రిమోటే పెట్టా. మరింత సమస్యగా మారడానికి సమయం దగ్గర పడింది. పారిడాంటాక్స్ సమయాన్ని ఆపు చేయడంలో సహాయపడుతుంది. చిగుళ్ళ సమస్యకు వ్యతిరేకంగా దీనిలో 67% ఇది గాఢ కరిగించడంలో 4 రెట్లు మరింత ప్రభావవంతమైనది. పారిడాంటాక్స్ ఉపయోగించండి. అయ్యయ్యో వద్దమ్మా, ఈ పక్కనే నా టీ కొట్టుందమ్మా. అందరికీ ఒక కప్పు టీ ఇద్దామనుకున్నాను. తీసుకోండి. ఏం ఫోన్ చూస్తున్నా. ఫోన్ అమ్మ నేను అమ్మ 2 గంటలు ఆడుతున్నాయి. 2 గంటలు అయింది తెలుసా నేను ఆడుతున్నా. ఇంకా బాల్ కాదు, బాల్ ఆడతలేను. ఒక్కసారి ఆడినా. ఇంకా ఈ గేమ్లో 2 గంటలు ఆడినా. 2 గంటలు ఆడినా నా రికార్డింగ్లో. హలో అయ్యా, హలో గైస్. మామమ్మ గైస్ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్లో దబా కామెంట్ కరో. కమెంట్స్ అయితే 100లో రావాలి. मैं टॉपिक कर लेता. अम्मा हाँ तिन्ना गाइस मुझे तो పెసరపప్పు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, పెసరపప్పు, దొండకాయ ఫ్రై, పెసరపప్పు. మంచిగా 2 times కడుపు నిండా తిన్నా. నా చేతనే నేను తింటున్నా. మమ్మీతో మాట్లాడే సార్. నేను ఇప్పుడు ర్యాంక్ పుషింగ్ చేస్తున్నా. 4 గంటలు ఇంకా रैंक पुशिंग की. गाइस मुझे लगता है कि हम हीरोइक 2 दिन में हम हीरोइक पहुंच लेते हैं. गाइस 7 alive गाइस. क्या ये गेम को మంచి అయింది మిర్చి లాగా. గాइस మా అమ్మమ్మ గాइस మాట్లాడను నాకు ఇష్టం. కాదే వాడే స్నానం చేసుకుంటాడు, వాడే బాత్రూమ్ పోతాడు, వాడే అన్నం తింటాడు. మరి మనోజ్కి ఏమంత నొప్పి అయిందేనంట? మళ్ళీ నీకేమైందే? మళ్ళీ నీకేమైందే? నన్ను ఉంచుకుంటలేవు. అంటే వాడు సంవత్సరం అంతా నా దగ్గర ఉంటాడు కదా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల బయటికి కూడా తీసుకోపోతలే, కోవిడ్ వల్ల బయటికి పోతలే, ఉన్నదల్లా ఇల్లే కదా, నీళ్ళు తప్ప ఇంకేముంది. నీ బెడ్ మీద వండ పెట్టుకోవాలి. ఆ బెడ్ మీద వండుకుంటే డెఫినెట్గా ₹1,00,00,000 రాసేసి వాడైతే టాయిలెట్ పోయాడు. అదే అంటున్నా. పండుకోవడం కాదు, పండుకున్నా టాయిలెట్ పోయాడు ఇక వాడు. నిద్రలో కూడా వాడే కనిపిస్తుంటాడు అంతే.
తోమనా తిన్నా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. రా బాబులు. What's up? What's going on? You playing games? Yes. Here. What about your studies? అది అడిగినా ఒకసారి అవును అడ్మిషన్ ఏమైనా చెప్పినావు ఏమన్నా? సరే అడగనే లేదు. కోవిడ్ ఇది వ్యాక్సిన్ వేయించుకున్నారు అందరూ? వేయించుకుంటారా? 10 మెంబర్స్ ఉంటే ఒకరు వస్తారు. 10 మెంబరా? లేదు 10 మంది ఉంటే ఒక అంటే ఒక స్లాట్ లాగా అంటే ఒక గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వేస్తారు దొంగతనంగా. మరి ఇప్పుడు ఆధార్ వెళ్ళకుండా ఏదంటారు కదా? వీకెండ్లో చూద్దాం. ఇప్పుడు ఎవరున్నారు ప్రస్తుతానికి? ఆంటీకైతే దొరికిపోతుంది. ఇందులో 45 ఉన్నారు. ఈ వీకెండ్ బుక్ చేస్తలేదు. తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన 10 మెంబర్స్ని రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చినాయి ఏమైనా నార్మల్ ఉందా? ప్రాబ్లం ఉందా? అదే ఉంది కదా, కొంచెం కొవ్వు ఉందని చెప్పలేదు. అందుకని వాకింగ్ అది కొంచెం ఫుడ్ అన్ని వాట్సాప్ చేస్తా. డాక్టర్ చెప్తారా? ఫోన్ చెప్తారు. నా రిపోర్ట్స్ నా వాట్సాప్ చిన్న ప్రాబ్లం ఏముంది ఇండియాలో ఆలోచిస్తుంది. ఏం ప్రాబ్లం ఉంది? ప్యాంక్రాస్ వచ్చిన ప్రాబ్లం అంటే దానికి ఏం ట్రీట్మెంట్ అదే అడగా వస్తారు. మంచి డాక్టర్ కన్సల్ట్ కావాలి. అదే అడుగుతారు సార్. అందుకే మళ్ళీ అది బంద్ చేసిన. నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా అవును. నాన్ వెజ్ రెడ్ మీట్ కంప్లీట్. మీరు ఎప్పుడు వస్తున్నారు? గైస్ ఇవాళకైతే ఈ ర్యాంక్ పుషింగ్ చాలు. ఈ రోజుకైనా నాకు 2 గోల్స్ అయ్యాయి 2 అవర్స్లో. గైస్